హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తొందరగా 1 లక్ష కొట్టేద్దాం. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అడవి పంది చేలో మేస్తే ఊర పంది చెవులు కోసినట్లయిందే ఎవ్వారమని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్కి ప్రీలీజ్ ఈవెంట్ పెట్టుకున్నాడు బాచు. ఈవెంట్లో అందరూ ఒకే శ్లోకం బట్టి పట్టారు. ట్రోల్స్ ఏమో కానీ వీళ్ళ ఈవెంట్ చూసిన తర్వాత ఈ తొక్కుడు నిజమేనేమో అనే డౌట్ వచ్చింది జనాలకి. ట్రోలర్స్ కూడా అన్నిసార్లు తొక్కేశారు అనలేదు. అంతా మా గొప్పతనమే అని రుద్దడానికి ప్రోగ్రాంలు పెట్టేవాళ్ళు ట్రోలర్స్ దెబ్బకి ఫర్ ద ఫస్ట్ టైం మాకు సంబంధం లేదు అని చెప్పడానికే ఈవెంట్ పెట్టుకున్నారు. ఒకే స్క్రిప్ట్ అందరికీ జిరాక్స్ ఇచ్చి పంపారు. చిల్లర ఎంత ఇచ్చారో మాత్రం తెలీదు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను కవర్ చేయడానికి ఈవెంట్ పెట్టాల్సిన దుస్థితి బాచుకొచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ ఈ టవరంగులం. ఎవడో ఒకటి ముడ్డిలో ఏలేటి గెలకందే నిద్ర రాదినకి. మెగా ఫ్యామిలీకి సగం శని నారదబాబు. కార్బన్ డేటింగ్ చేస్తే డైనోసార్లు అంతరించిపోయినప్పుడు పుట్టాడని తేలింది. ఏపుగా పెరిగాడు కానీ యాపకాయంత గుజ్జు కూడా లేదు తలకాయలో. దెంగులు తినే కొంప యాడుందంటే కట్టకాడ ఉందంటారే, అదే బాపతి. ఏంటి నమ్మరా? కావాలంటే చూడండి. బాలయ్య బాబు గురించి ఆయన ఎవరో నాకు తెలియదు. ఐఎమ్ వెరీ సారీ. దీన్ని మీ ఏరియాలో ఏమంటారు కింద కామెంట్ చేయండి. బాలయ్య అంటే ఎవరో తెలియదంట. అదే మిమ్మల్ని అలగా జనం, శంకర జాతి, బురద జాతి అన్నాడే, ఆయనే బాలయ్య. ఇప్పుడు సరిగ్గా గుర్తొచ్చుంటుంది. ఈ నారదబాబు ఒక ఫెయిల్యూర్ పర్సన్. యాక్టర్గా సినిమాల్లో ఫెయిల్, నిర్మాతగా ఫెయిల్, చిరంజీవి తమ్ముడిగా ఫెయిల్, పవర్ బాబుకి అన్నగా ఫెయిల్, రాజకీయాల్లో ఫెయిల్, తండ్రిగా ఫెయిల్, మాట్లాడే విధానంలో ఫెయిల్. సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ, రాజకీయాల్లో వార్డ్ మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ. ఇది మన ట్రాక్ రికార్డు. 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తూ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మభూషణ్ బాలయ్య అంటే ఎవరో తెలియదంట. మెగా ఫ్యామిలీ కాకపోయి ఉంటే ఎవడు దేకేవాడు కూడా కాదు నిన్ను. నేను ఒకరిని ఉన్నాను అని గుర్తు చేయడానికి అప్పుడప్పుడు అసందర్భంగా వచ్చి బుస్ బుస్ తుస్ అంటుంటాడు. వస్తాడు, ఏదో ఒక పెంట పెడతాడు, దెంగులు తింటాడు, రిపీటు. దేనిపైన సరైన అవగాహనే ఉండదు. పంచపాండవులు అంటే ఎంతమంది అంటే నాకు తెలియకపోవడం ఏంటి. మంచం కొల్లలాగా ముగ్గురేని 2 వేలు చూపించి లాస్ట్కి 1 వేలే పైకెత్తుతాడు. 5 మంది అంటే ఆయన ఒప్పుకోడు, ఒకరే అంటే మనం ఒప్పుకోం. అది పరిస్థితి. ఈ అరాకొర మెదడుకి సొంత ఆలోచనలు రావు కాబట్టి ఎక్కడో ఎత్తేసిన సూక్తులన్నీ ఎత్తేసి ట్విట్టర్లో పోస్టింగ్ చేసి కింద కామెంట్లు సిదిగి పెద్ద జ్ఞానవంతుల్లే ఫీల్ అయిపోతుంటాడు. మధ్యలో ఎవడో ఒకటి ముడ్డిలో ఏలేద్దామని ట్రై చేస్తుంటాడు. అలా చాలాసార్లు ట్రై చేసి దెంగులు తిన్నాడు. పుష్ప 2 టైంలో పకోడీగాడని ఒక ట్వీట్ వేసి లాస్ట్కి ట్విట్టర్ అకౌంట్ని మూసేసుకున్నాడు. తర్వాత శివాజీ అంగుళం ఆడవాళ్ళు మంచి బట్టలు వేసుకోండమ్మా అంటే, ఏయ్ ఆడోళ్ళని బట్టలు వేసుకోమని చెప్పడానికి నువ్వెవర్రా అని ఆడోళ్ళ కంటే ఎక్కువ ఫీల్ అయిపోయాడు. అదే ఫ్లోలో గరికపాటిని కూడా గోక్కున్నాడు. ఈ నాగులంగులమే కాదు, మొత్తం మెగా ఫ్యామిలీకే గరికపాటి పంచ అంచులో దారంలోని పీసుకున్న విలువ కూడా లేదు. ఈ 10 పైసల బుర్రతోనే అందరినీ గెలుక్కుంటూ ఉంటాడు. కూడు కలిగినోడికి కులం మర్చినట్టు స్థాయిని మర్చిపోయి లేఖిగా ప్రవర్తిస్తుంటాడు. కూచిపూడిలో కుక్క మొరిగిన సంగీతం విన్నట్టు సోషల్ మీడియాలో ఏది వాగినా సెలబ్రిటీ అయిపోవచ్చు, ఫేమస్ అయిపోవచ్చు అనుకున్నాడేమో. రీసెంట్గా ఆయన కొడుకు వరుణ్ అన్నయ్య నటించిన గొరిగిన కనకరాజు సినిమా వచ్చింది కదా, మీకు తెలిసుండదులే. అసలు ఆ సినిమా ఉందని కానీ దాంట్లో వరుణ్ అన్నయ్య హీరో అని కానీ ఎవరికీ తెలియదు. ఈ రూట్ స్టారు మన టవరంగులంకి ఏమాత్రం తీసిపోడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలైనా ఇప్పటికీ ఓ గుర్తింపు అనేది లేదు. పెదనాన్న బాబాయికి జాకీలు వేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఈ గొరిగెన్ కనకరాజులో సీనియర్ ఎన్టీఆర్ని ఇమిటేట్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. కుల విద్యకి సాటి లేరు గువ్వల చెన్న అని సరిగ్గా ఇక్కడే నాగులంగులం తన కోడి మెదడుకి పదును పెట్టాడు. సినిమా రిలీజ్ వారం ఉందనగా ఎన్టీఆర్ డైలాగుని, అదే మీ స్ట్రోక్ చాలా అమ్మెచ్యూరియస్గా ఉంది అనే డైలాగుని పిఆర్ టీమ్స్ని పెట్టి ట్రోల్ చేయించాడు. రిలీజ్ తర్వాత కాంట్రవర్సీ క్రియేట్ అయ్యి సినిమా పైన హైప్ వచ్చింది. ఇమిటేట్ చేయడం తప్పు కాదు, కావాలని ట్రోల్ చేయడం తప్పు. మీడియా వాళ్ళు ఇదే అడిగారు. మీరు కావాలని ఎన్టీఆర్ని ట్రోల్ చేశారని నందమూరి ఫ్యాన్స్ అనుకుంటున్నారు అని అడిగితే వరుణ్ అన్నయ్య అనుకుంటే అనుకోనివ్వండి, ఏం చేద్దామన్నాడు. కులమెరిగి చుట్టము, స్థలమెరిగి వాసము అన్నారు పెద్దలు. అసలు ఎవరిని ట్రోల్ చేశాం, ఏం మాట్లాడుతున్నామని చూసుకోవాలి కదా. యువతలి వాళ్ళు ఏం గాజులు తొడుక్కొని కూర్చోరు కదా. సినిమా కోసం ట్రోల్ చేసి ముసిముసి నవ్వులు నవ్వారు. కట్ చేస్తే చిరంజీవిని ఓవర్ నైట్లో సెలబ్రిటీని చేశారు ట్రోలర్స్. తొక్కుతాడు, తొక్కేస్తాడని నరకానికి స్పెల్లింగ్ రాయించారు.
వారం తిరక్క ముందే ఈ ట్రోలింగ్ కోసం సపరేట్ ఈవెంట్ పెట్టుకున్నాడు బాసు. కూతురు కనలేకపోతే అల్లుని మీద ఏడ్చినట్టు ట్రోల్ చేసే వాళ్ళ మీద ఏడుస్తారేంటి? దానికి కారణమైన నారదబాబు మీద కదా ఏడవాలి. కూతురు తప్పు గూట్లో, కోడలి తప్పు కొట్లో పెడితే ఎలా? కొండంత కాపురం కొండేళ్లతో చెడుతుందంటే ఇదే. దీని అంతటికీ నారదబాబే కారణం. సీనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేయకుండా ఉంటే ఒకవేళ చేసినా దానికి ఏదో ఒక రీజన్ చెప్పి కవర్ చేస్తుంటే పోయేది. ఇప్పుడు చూడు, అడవి పంది చేను మేస్తే ఊరపంది చెవులు కోసినట్లు నారదబాబు చేసిన గెలికి ఫైయింగ్కి ఇక్కడ బాచుని వేసుకున్నారు. ఇదంతా నారదబాబు అరాకొర జ్ఞానంతో పెట్టిన పెంటే అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు మన టేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.